ఓం నమ శివాయ. శ్రీ కార్తీక మహాపురాణం 23వ అధ్యాయం. కరుణాకరమైన దృష్టులను ప్రశంసిస్తూ ఆ ఋషి ఆకాశం వంక చూశాడు. వెంటనే ఇద్దరు వానరులు వచ్చారు. ముని వారికి కనుబొమ్మలతోనే కర్తవ్యాన్ని ఆజ్ఞాపించాడు. ఆ రెండు కోతులు మళ్ళా ఆకాశానికి ఎగిరి అతి స్వల్పకాలంలోనే తెగ వేయబడినటువంటి జలంధరుడి చేతులను మొండెమును తలను తెచ్చి వారి ముందు ఉంచాయి. తన భర్త ఖండితావయవాలను చూసి బృంద గోళ్ళమని ఏడ్చింది. అప్పుడే ఉన్న ఋషి పాదాలపై పడి తన భర్తను బ్రతికించవలసిందిగా ప్రార్థించింది. అందుకు ఆ ముని నవ్వుతూ, శివోపహతులైనటువంటి వాళ్ళని బ్రతికించడం ఎవరికీ సాధ్యం కాదు. అయినా నాకు నీ పట్ల ఏర్పడిన అవ్యాజమైనటువంటి కరుణ వలన తప్పక బ్రతికిస్తాను అంటూనే అంతఃహృడయ్యాడు. అతను అలా మాయమైందే తడవుగా జలంధరుడు అవయవాలను అతుక్కుని అతడు సజీవుడయ్యాడు. భిన్నురాలై ఉన్న బృందను కౌగిలించుకుని ఆమె ముఖాన్ని పదే పదే ముద్దాడాడు. పునర్జీవుడైన భర్త పట్ల అనురాగంతో బృంద పులకించిపోయింది. వారిద్దరూ ఆ వనంలోని వివిధ రకాలుగా సురత క్రీడలలో మునిగిపోయారు. మరణించిన మనోహరుడు మరలా బ్రతికి వచ్చాడనే ఆనందంలో బృంద వెంటనే గుర్తుపట్టలేకపోయినా ఒకనొక సురత సుఖానంతరం ఆమె అతనిని విష్ణువుగా గుర్తించి వేసింది. మగని వేషంలో వచ్చి తన పతివ్రతాన్ని మంట కలిపిన ఆ మాధవునిపై విపరీతంగా ఆగ్రహించింది. ఓ విష్ణుమూర్తి, పరస్త్రీగామివై చరించిన నీ ప్రవర్తన నిందింపబడునుగాక. నీ మాయతో ఇతపూర్వం కల్పించినటువంటి వానరులిద్దరూ రాక్షసులై జన్మించి నీ భార్యనే హరించెదురుగాక. నువ్వు భార్య వియోగ దుఃఖితుడివై నీ శిష్యుడైన ఆదిశేషునితో సహితుడివై అడవులలో పడి తిరుగుతూ వానర సహాయమే గతి అయిన వాడివి ఆ గురువుగాక అని శపించి తన నెగిలిసిస్తూ చేరువవుతున్న శ్రీహరి నుండి తప్పుకొని అగ్నిని కల్పించుకుని అందులో పడి బూడిదైపోయింది. అందుకు చింతించిన విష్ణువు మాటిమాటికి ఆ బృందనే స్మరించసాగాడు. నిలువున కాలిపోయిన ఆమె యొక్క చితాభస్మాన్ని తన తనువంతా పూసుకొని విలపించసాగాడు. సిద్ధులు ఋషులు ఎందరెన్ని విధాలు చెప్పినా విష్ణువు శాంతిని పొందలేకపోయాడు. అశాంతితో అల్లాడిపోసాగాడు. ఇక్కడితో 23వ అధ్యాయం సమాప్తం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.